సో అంటే పీడిఎస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోణం ఒకలా ఉంటది, వాళ్ళంతా వర్గ పోరాటాలను వ్యతిరేకిస్తాం అని చెప్పేసి, అంటే ఆర్ఎస్ఎస్ భావజాలను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే పీడిఎస్ కమ్యూనిస్ట్ ప్రభావాలు చూపిస్తా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఏబీవీపీ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు. సో ఆర్ఎస్ఎస్ కూడా ఈ దేశం కోసం పనిచేస్తున్నది, ఈ దేశంలో వ్యతిరేకం కోసం పనిచేయలేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఇవి విదేశాల నుంచి వచ్చినటువంటి పార్టీలు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఇవాళ చైనాకి సంబంధించినటువంటిది, జపాన్ సంబంధించినటువంటి, రష్యన్ విప్లవకారులకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే అనుసరిస్తారో ఆ విధానాన్ని ఇక్కడ అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో కానీ ఇక్కడ ఈ ఏబీవీపీ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ దేశం కోసం పనిచేస్తుంది. సో నాకు అక్కడ అనిపించినటువంటి ఏంటంటే ఈ దేశం కోసం మనం ఫస్ట్ మన ఇంటి కోసం మనం పనిచేస్తాం, మన ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాతనే మనము ఆ ఊరు గురించి మాట్లాడతాం.